ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అనర్హత నిబంధనని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో కొత్త ఎక్సైజ్ పాలసీకి నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో రాజకీయ విలువల్ని చంద్రబాబు దిగజార్చుతున్నారని జగన్ ఫైర్ అయ్యారు. వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని హోంమంత్రి అనితను కోరారు వివేకా కూతురు సునీత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అన్న నిబంధనలను తొలగించింది. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకురావాలని నిర్ణయించింది. కొత్త ఎక్సైజ్ పాలసీకి మంత్రులు ఆమోదం తెలిపింది. మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగించారు. జగన్ ఫోటో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్ర ఉన్న కొత్త పుస్తకాలు పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ పేరును తొలగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. విజయవాడ మేరీ స్టెల్లా కళాశాలలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత కార్మికులతో మాట్లాడారు. చేనేతకు చేయూతనిచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదన్నారు చంద్రబాబు. 97,000 మంది నేతన్నలకు నెల 4,000 ఇస్తున్నామని చెప్పారు. మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా. అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొక్కసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకున్నాం. కానీ ఇటీవల ప్రభుత్వాన్ని మనం చూస్తే నేతన్న హస్తం పేరు చెప్పి మీకు అందే అన్ని రంగాల పథకాలు అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదో ఒక 24,000 రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని పెన్షన్ 3,000 ఇస్తున్నాం, ఇప్పుడు 4,000 ఇస్తున్నాం. కానీ నెలకు 2,000 ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబోమని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ విలువలను చంద్రబాబు మరింత దిగజారుస్తున్నారన్నారు వైసీపీ అధినేత జగన్. తాము విలువలతో రాజకీయం చేశాం కాబట్టే నేడు ఏపీలో అతిపెద్ద పార్టీగా అవతరించామని చెప్పారు. అధర్మ యుద్ధంలో చంద్రబాబు తన నైజాన్ని చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు నైజం మాత్రం చూపిస్తానే ఉన్నాడు. ఈరోజుకి కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఎంత మటుకు అంటే రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. వైఎస్ వివేకా కుమార్తె సునీత ఏపీ హోంమంత్రి అనితను కలిశారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమె వివరించారు. వివేకా హత్య తర్వాత జరిగిన పరిణామాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గత ప్రభుత్వం హంతకులకు అండగా నిలిచిందని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు సునీత. ఈ కేసు సిబిఐ విచారణలో ఉన్నందున ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు హోంమంత్రి అనిత. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ను సందర్శించారు సీఎం చంద్రబాబు. బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ పరవళ్లు చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సందర్శకులతో మాట్లాడారు. ఎగువ నుంచి వస్తున్న వరదలకు ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ తెరిచి దిగువకు వదులుతున్నారు అధికారులు.